హాయ్ గాయ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జాయినింగ్ అయితే వచ్చింది టీసీఎస్ కంపెనీలో. అండ్ జాయినింగ్ లొకేషన్ వచ్చేసి చెన్నై, తమిళనాడు వచ్చింది. సో ఐఎమ్ రైట్ నౌ ఇన్ చెన్నై. సో పీజీ అనేది తీసుకున్నాం, మొత్తం సెట్ అయ్యింది. నిన్న పీజీలోకి వచ్చా, మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం. సో రేపు అనేది నా జాయినింగ్. సో ఇప్పటి నుంచి ఇంకా మన తమిళనాడు స్టేట్ చెన్నై దగ్గర ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. సో ఇంపార్టెంట్ మంచి ప్లేస్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి చెన్నై కవర్ చేసి మీకు వ్లాగ్స్ చూపిస్తా. సో వీక్లీ 2 days ఎలాగో ఆఫీస్ సెలవు కాబట్టి సాటర్డే సండే నాకు ఫ్రీ ఉన్నప్పుడల్లా ప్లేసెస్ కవర్ చేస్తాను, అది వ్లాగ్స్లో చూద్దాం. అండ్ నా జాయినింగ్ వచ్చేసి రేపు టీసీఎస్ సిరిసిరి క్యాంపస్లో పడ్డది. సో ఈరోజు నార్మల్గా మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో రెడీ అయ్యి మధ్యాహ్నం అరౌండ్ 2-2:30 అయింది టైం. సో మాల్కి వెళ్ళి బీచ్కి అండ్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని ఈరోజు యాక్టివిటీ పెట్టుకున్నాం. సో ఏమైనా మంచి వీడియోస్ దొరికితే వ్లాగ్ రికార్డ్ చేస్తా అండ్ ఐ విల్ కీప్ యూ అప్డేట్. ఇది వచ్చేసి మా రూమ్, 3 షేరింగ్ రూమ్ తీసుకున్నా. అరౌండ్ 8K ఛార్జ్ చేశారు అండ్ 5K అడ్వాన్స్. సో 3 beds, ఇలాగా ఇంకో షెల్ఫ్ వస్తుంది. అండ్ ఇది రూమ్ బయట. సో ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్రిడ్జ్ అనేది వేస్తున్నారు. వాష్ మిషన్స్ అన్నీ పైన టెర్రస్ మీద ఉంటాయి. ఫ్లాట్కి వచ్చి ఒక 8 rooms వరకు ఉన్నాయి. 3 షేరింగ్, 4 షేరింగ్, 2 షేరింగ్ కూడా అవైలబులే. ఇదే మా పీజీ, హ్యాపీ లివింగ్ పీజీ ఫర్ మెన్. సో ఇప్పుడు మాకు వాకబుల్ డిస్టెన్సే మెరీనా మాల్ అనేది. సో ఇక్కడ నుంచి 200-300 meters ఉంది. సో ఆ మాల్కి వెళ్ళి అక్కడ నుంచి బీచ్కి వెళ్దాం అని మా ప్లాన్. అండ్ మా పీజీతో వచ్చేసి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఓనర్ యాక్చువల్గా తెలుగోడు. సో దానివల్ల మా ఫుడ్తో ప్రాబ్లం లేదు, స్టేతో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. సో కనబడుతుంది కదా మెరీనా మాల్. ఇదే ద మెరీనా మాల్. సరదాగా డెకత్లాన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ బైసైకిల్ రేట్ చూసాక వెనక్కి వెళ్ళిపోవాలని అర్థమైంది. జస్ట్ 1,20,000 మాత్రమే. మెరీనా మాల్ అయిపోయింది, ఇప్పుడు ఈసీఆర్ బీచ్కి వెళ్తున్నాం. చలో ఈసీఆర్ బీచ్. ఇదే ఈసీఆర్ బీచ్. మా రూమ్ నుంచి ఒక 20-25 minutes అంతే దూరం, అరౌండ్ 15 kilometers అంతే. చల్లటి సాయంత్రం వేళ ఇక్కడ ఈసీఆర్ బీచ్లో గడపడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తా. ఇస్కాన్ టెంపుల్ చెన్నైలో. ఇస్కాన్ టెంపుల్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా ఇస్కాన్ టెంపుల్లో ఫొటోస్, వీడియోస్ అలవ్ లేదు. సో అక్కడ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కొంతసేపు ఉండి మెడిటేషన్ చేసుకుని వచ్చేసా. యాక్చువల్లీ ఇక్కడ 7 to 7:30 హారతి టైమింగ్ అంట. సో యాక్చువల్లీ లక్కీగా మేము కరెక్ట్గా వెళ్ళేటప్పటికి 7:05 ఎంత అయింది, అప్పుడు స్టార్ట్ చేశారు హారతి ఇవ్వడం.
చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. కరెక్ట్గా హారతి ఇచ్చి పూజ చేశారు ఓ హాఫ్ అన్ అవర్. సో పూజ అయ్యాక దర్శనం చేసుకుని ఇప్పుడే రిటర్న్ అయ్యాం బ్యాక్కి. సో ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని మా పీజీ వరకు వెళ్ళాలి. సో ఇస్కాన్ టెంపుల్కి ఎవరైనా వద్దాం అనుకుంటే 7 to 7:30 టైం వస్తే చాలా బాగుంటుందని అయితే రికమెండ్ చేస్తాను నేను. సో ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. చాలా పీస్ఫుల్గా ఉంది ఉన్నంత టైము. చాలా బాగుంది టెంపుల్ కూడా. తెలిసిందే ఇస్కాన్ టెంపుల్స్ అంటేనే చాలా బాగా కడతారు. ఈ రోజుకైతే ఇంతే. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ నుంచి పీజీకి అయితే వెళ్ళిపోతున్నాం. రేపు మా జాయినింగ్. సో దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి. సో మార్నింగ్ 7:30కి రిపోర్ట్ చేయమన్నారు, 7:30 to 8:30 మధ్యలో. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సో రేపుకి ఏంటనే అరేంజ్మెంట్ చేసుకుని రేపు జాయినింగ్కి రెడీ అవ్వాలి. సో ఈ రోజుకైతే ది ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం.